ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మరి ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో కూడా ట్రంప్ చేసిన కొన్ని విషయాలకి కొన్ని తీసుకున్న డిసిషన్స్కి ఇంకా పడిపోయే అవకాశం ఉంది అంటే ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి? ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్ నథింగ్ బట్ ఎప్పుడైతే ఛార్జెస్ పెంచుతారో మీరు ఒకళ్ళు ఏమంటాడు, సపోజ్ మీ కెమెరా ఉంది, ఈ కెమెరా కెనాన్ కంపెనీ కెమెరాని మీరు ఎక్కడి నుంచి జపాన్ కానీ ఐ థింక్ హాంకాంగ్ నుంచి కానీ నాకు తెలిసి ఇది అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసే లేదా ఈ లైటింగ్ అయినా కూడా ఈరోజు లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు. సపోజ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్కి ఈ లైట్ కాస్ట్ 2,000 రూపాయలు పడుతుంది. మరి లోకల్ ఎంకరేజ్ చేయాలి నువ్వే అదే ఈ చైనా నుంచి వస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్ అని చెప్పి 1,000 రూపాయలు వేసాడు. ఎందుకు మ్యాచ్ అవుతాం లోకల్ వాల్యూకి దానికి మ్యాచ్ అయ్యేటట్టు రేట్ వేసాడు. కాస్ట్ పడింది. ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసినా 2,000, లోకల్ అయినా 2,000. నేనేం ప్రిఫర్ చేస్తాను? అఫ్కోర్స్ క్వాలిటీ చెక్ చేసుకుంటా. ప్రొడక్ట్ లో క్వాలిటీ చూసుకుంటే లోకల్ బాగుంది, బెటర్ గా ఉంది, ప్లస్ ఈ నియర్ బై ఉన్నాడు, యాక్సెస్ ఉన్నాడు. నేను ఎందుకు వెళ్తాను చైనాకి? అంతే కదా. సో ట్రంప్ ఏం చేస్తా అంటే ఒక పక్క నాకు డెఫిసిట్ ఉంది, రెండో పక్క ఇంపోర్ట్స్ ఆపాలి అంటే ఏం చేయాలి? ఇంపోర్ట్స్ ఆపాలి కాబట్టి ఒక పక్క నాకు డెఫిసిట్ అంటే చైనా ఇప్పుడు ఇండియాతో నేను మాట్లాడుతున్నాను అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచి అమెరికా ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్లు, అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది 50,000 కోట్లు. సో అమెరికానే మనకి 50,000 కోట్లు పే చేయాలి. మీకు అర్థమైందా? నెట్. సో వాడు ఏమన్నాడు, నేను ఇంకా నీకు పే చేయాల్సి వస్తుంది డెఫిసిట్, దట్ మీన్స్ నేను పే చేయాలి నీకు, నేను కదా గొప్పవాడిని, నేను ఎందుకు పే చేయాలి నీకు? సో అనే ఉద్దేశంతో టారిఫ్ పెంచాడు. పెంచేసరికి ఏమవుతుంది, నేను ఎక్స్పోర్ట్ చేసేది తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు అక్కడ లోకల్ కన్జ్యూమర్స్ ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు పవర్ కన్జ్యూమ్ చేస్తున్నారు, లేకపోతే ఈ గొడుగులు తెచ్చుకున్నారు చైనా నుంచి, నవ్వు ఇది పాడైపోయింది. రేపు ఇప్పుడు అక్కడి నుంచి 2,000 పడుతుంది, నెక్స్ట్ మీరు ఎక్కడ కొనుక్కుంటారు? ఇక్కడే కొనుక్కుంటాం. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద పాయింట్ హీస్ ట్రైంగ్ టు డూ. అమెరికా ఫస్ట్ అనే విధానంలో లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ పెరగాలి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలంటే ఇది ఫస్ట్ చేయాలి. మిగతా పక్కన పెట్టండి, ఫస్ట్ ఇది చేస్తే ఫస్ట్ లోకల్ ఆపర్చునిటీ పెరుగుతాయి. ఓకే. రెండోది ట్రేడ్ డెఫిసిట్. నేను ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నా ప్రపంచ దేశాలకి, నాకేం తిరిగి వచ్చేది ఏం లేదు. మళ్ళీ పెద్దన పాత్ర నాకు అన్ని మాటలు చెప్తున్నారు, నువ్వే పెద్దన అన్నారు కానీ నాకే బొక్క పెడుతున్నారు అని చెప్పి కొన్ని కంట్రీస్ కి కావాలని ఇది తీసుకొచ్చాడు. కొన్ని 10-15 కంట్రీస్ కి ఎక్కువ మంది కూడా లేవు. ఆ రోజు చూపించారు కదా గోల్డ్ పేరు. దట్ ఈస్ వాట్ ఈ వాంట్ టు డూ. ఈ చేసే క్రమంలో ఇప్పుడు నాకు ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏదో ఎక్స్పోర్ట్ చేస్తే వస్తున్నాయి అనుకున్న చోట, డబ్బులు వస్తున్నాయి అన్న చోట సడన్ గా నాకు ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి అన్నప్పుడు దీనికి ఇన్కమ్ క్రియేట్ అవ్వదు కదా. అంతే కదా. ఈ కంట్రీస్ లో ఆ కంపెనీస్ కి ఇన్కమ్ క్రియేట్ అవ్వదు కదా, క్రియేట్ అవ్వదు, అంత ప్రాఫిట్స్ మిగలవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కంపెనీస్ మీద పెట్టిన షేర్స్ ఏం చేయాలి? రేట్లు తగ్గితే కదా, నీకు ప్రాఫిట్ లేవు, ఆ కంపెనీ గ్రో అవ్వదు అన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా కంపెనీ విత్డ్రా చేస్తారు. లోకల్ గవర్నమెంట్ మనం తెచ్చేసుకొని చూద్దాం, ఒక ఈయన ప్రపంచ దేశాలతో వార్ చేస్తున్నాడు, ఏమైపోయి ఏం పడిపోతే తెలియదని భయపడి ప్యానిక్ అయ్యి తీసిన డబ్బులు ఇవి. అంతే. వాళ్ళు విత్డ్రా చేయడం వల్ల పడిపోయిన లాజికల్ గా విత్డ్రా చేయాల్సింది ఎలా అంటే, ఓకే ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమేమి కంపెనీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అని ఆ కంపెనీ షేర్లు మాత్రమే పడాలి. అంతే కదా. అంతే కదా. లాజికల్ గా అయితే అదే. అట్లా కాదు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మేజర్ గా అమెరికా, ఇంగ్లాండ్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అన్ని కంట్రీస్ లో పెడుతుంటారు. వాళ్ళు ఏంటంటే అమెరికా ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది, మనకి ఎఫెక్ట్ అయిపోతుంది చెప్పి ఫస్ట్ విత్డ్రా చేస్తారు. ఫస్ట్ డబ్బులు తీసుకొని సేఫ్ కూర్చోవాలి. ఫస్ట్ లిక్విడ్ ఉందంటే లిక్విడ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సేఫ్ అయిపోవాలి. ఆ సేఫ్ లో ప్యానిక్ లో జరుగుతున్న ఇష్యూ ఇది. అంతే. తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏముంటుందా? ఈ మార్కెట్ ఇండియా పైన ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది? ఒక రోజు 10,00,000 కోట్లు ఇంకా ప్రభావం ఏముంది? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ పెట్టే వాళ్ళు ఆశ చూసి పెడతారు. మళ్ళీ నెక్స్ట్ టైం 10,00,000 కోట్లు ఫాస్ట్ గా విత్డ్రా చేసిన వాళ్ళు మళ్ళీ 10,00,000 కోట్లు ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేయరు. ఎందుకు చేయరు? డెసిషన్ ఏం చెప్పాడు మళ్ళీ, ఎక్సెప్ట్ చైనా తప్పితే మిగతా అన్ని కంట్రీస్కి ఒక 90 days ఆపాను అని. నిన్ను నిప్పులో తోద్దాం అనుకున్న చోట ఇప్పుడే కదా 90 రోజులు ఆగండి, ఈ మధ్యలో చూద్దాంలే అన్నాడు. అప్పుడు తీసుకుంటే నిప్పుల మీద కూర్చొని ఎప్పుడు తోతో తెలియదు భయపడతాం కదా. సో అప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గరికి వచ్చిన బ్యాంక్ అకౌంట్ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ కొంత ఇక్కడ కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత పెడతారు. అది జరిగిపోయే పరిణామం. దానివల్ల ఏమైందంటే మార్కెట్స్ పడిపోయిన మార్కెట్స్ లెగవాలంటే అట్లీస్ట్ 3 నెలలు పడుతుంది మినిమం. 3 నెలల్లో అతను ఏమైనా చేయకపోతే మళ్ళీ పిచ్చోడు లాగా ఏదో మాట్లాడు అనుకోండి, ఇంకా పడిపోయే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కానీ దీనిపైన ఇండియా పైన పడే అవకాశం ఉందంటారు. పడింది కదా మార్కెట్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా మార్కెట్స్ అంత పడిపోయినప్పుడు మనకి ఇన్వెస్టర్స్ వచ్చి డబ్బులు పెడితే, షేర్స్ లో డబ్బులు పెడితే అంటే ఆ డబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి మనం దాన్ని రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫండ్ అవైలబిలిటీ పెరిగింది అనుకోండి, ఫారిన్ నుంచి ఫండ్ ఇండియాకి వచ్చినాయి, ఇండియా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి షేర్స్. అంటే ఈ గో టు ద రెస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ కదా. అంతే కదా. ఇప్పుడు ఒక పర్సన్ నుంచి షేర్స్ కొనుక్కోవాలి కదా, అమ్మిన అతని దగ్గర డబ్బులు వస్తాయి కదా. నేను వచ్చి మళ్ళీ అంతా షేర్స్ లో పెట్టకపోవచ్చు, కొంత తీసి బయట ఇల్లు కొనుక్కోవచ్చు,
ఒక కారు నాకు ప్రాఫిట్ కూడా కారు కొనుక్కోవచ్చు. అంతే కదా. నాకు ఇప్పుడు ₹1,00,00,000 పెట్టినాడు 50 లక్షలు, 1,50,00,000 వచ్చిందంటే 50 లక్షలు ఏదన్నా మళ్ళీ షేర్ మార్కెట్ లో పెట్టకపోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, అగైన్ లోకల్ కన్జ్యూమ్ అవుతా ఉంటుంది. అవును, మళ్ళీ షేర్ మార్కెట్ పెట్టచ్చు. కానీ ముందైతే కొద్దిగా అయితే ఒక 10% కన్జ్యూమ్ అవుతుంది. డబ్బులు ఇక్కడ ఫ్రీగా బయటకు తిరుగుతూ ఉంటాడు, వెళ్ళి తింటా ఉంటాడు, ఫారెన్ టూర్ చేస్తాం. కన్జంప్షన్ విల్ స్టార్ట్. ఓకే, నేను కన్జ్యూమ్ చేయడం. ఇప్పుడు మీకు కూడా మంచి శాలరీ, మీ కంపెనీ లిస్ట్ అయింది అనుకోండి, మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫారెన్ టూర్ చేస్తారా? ఇలా 100% లోకల్ ఒక మంచి ఏసీ కొట్టలేదా ఇంట్లోకి? ఆబ్వియస్లీ. ఇప్పుడు దాకా ఓన్లీ బెడ్రూమ్ ఉంది, మన డబ్బు వచ్చినాయి కదా, హాల్ కూడా ఒక ఏసీ కొందాం అంటారు, అనుకుంటారు కదా? ఆబ్వియస్లీ కోరికలు, డబ్బు కనిపిస్తే కోరికలు. The more you see that value of money, you try to consume it. ఓకే, అర్థమైందా? త్రూ ఏ లగ్జరీ, త్రూ రిక్వైర్మెంట్స్. మీరు నామకైతే కూరగాయ మార్కెట్ వెళ్ళే వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటారు కొన్ని డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు లేమో చేయం. డబ్బు ఎప్పుడైతే ఉంటుందో రాయల్టీ పెరుగుతుంది. డబ్బు బాగుంది నెట్ఫ్లిక్స్ లో చూస్తూ ఉంటాం, లేకపోతే యూట్యూబ్ లో ఫ్రీగా చూస్తున్నాం అనుకుంటాం. మీకు అర్థమైంది లాజిక్? సో ట్రంప్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ దిస్ ప్యాటర్న్. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ ఈ ట్రేడ్ మారుతుంది కదా, సెటిల్మెంట్. ఇప్పుడు ట్రేడ్ మారుతున్నప్పుడు నేను ఎక్కువ రేట్ ఉంది కాబట్టి ట్రేడ్ జరగదు. ఏం చేయాలి మరి? గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ లోకల్ అమ్మాలి, తక్కువ రేట్కి అమ్మాలి, డిస్కౌంట్ రేట్కి అమ్మాలి. నా ప్రాఫిట్ తగ్గిపోతే ప్రాఫిట్ తగ్గితే కంపెనీ గ్రోత్ కనపడదుగా. మరి ఇది క్రూడ్ ఆయిల్ పైన మరి పడే అవకాశం ఉందంట? ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ ఇది అది లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 6 months. వాటర్ కదా, బంగారం కూడా. బట్ చాలా మంది ఇప్పుడు యాక్చువల్గా బంగారం పడిపోయింది, కానీ నా దృష్టిలో బంగారం పెరగబోతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బోస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు, దాంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రభావం ఒకటి, ఇప్పుడు మనకు వచ్చిన డబ్బుని ఎలా రూపాయి ఎలా సేవ్ చేసుకోవాలన్న మీరు చెప్పిన టిప్స్ కానీ చాలా వాల్యుబుల్ అండి. చాలా థ్యాంక్ యూ.